హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మామ. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. టీమిండియా క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ సూపర్ స్టేటస్లో ఉన్న కోహ్లీ మాత్రం ఎలాంటి చేంజ్ లేదని అరుణ్ జైట్లీ స్టేడియం క్యాండిడేట్ హెడ్ అన్నాడు. యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని అన్నాడు. ఇంకా విరాట్ కోహ్లీ పట్ల అదే రెస్పెక్ట్ అండ్ లవ్ చూపిస్తారని అన్నాడు. కాగా రైల్వేస్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున ఆడుతున్నాడని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. ఇంజురీ కారణంగా లాస్ట్ 2 టీ20లకు దూరమైన టీమిండియా ప్లేయర్ రింకు సింగ్ 4th టీ20ఐకి అవైలబుల్గా ఉంటాడని అన్నారు. ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఆడిన రింకు సింగ్కి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. కాగా 3rd టీ20లో టీమిండియా బ్యాటర్స్ ఫెయిల్ అవడంతో మ్యాచ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రింకు సింగ్ మళ్ళీ టీంలోకి వస్తే టీమిండియా టీం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్తో జరగబోయే 4th టీ20 మ్యాచ్ ఈరోజు పూణేలో జరుగుతుంది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 700 వికెట్స్ తీశాడు. శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కరుణారత్నే వికెట్ తీసి రికార్డుని క్రియేట్ చేశాడు. మిచెల్ స్టార్క్ ఇప్పటివరకు టెస్ట్లో 377 వికెట్స్, ఇంకా ఓడిఐలో 244 వికెట్స్, టీ20లో 79 వికెట్స్ తీశాడు. ఇంకా అటు ఇంటర్నేషనల్ క్రికెట్లో హైయెస్ట్ వికెట్స్ తీసిన లిస్టులో ముత్తై మురళీధరన్ 347 వికెట్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా తర్వాత షేర్న్ వార్న్ 1001 వికెట్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫోటోషూట్ కోసం టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ పాకిస్తాన్కి వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ మెగా ఈవెంట్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ కెప్టెన్స్ ఫోటోషూట్ను ఐసీసీ పీసీబీ క్యాన్సిల్ చేసింది. దీనిపై అథారిటీస్ వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయలేదు. కాగా ఫిబ్రవరి 19th నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది. ఇంకా టీమిండియా మ్యాచెస్ యూఏఈలోనే మ్యాచెస్ ఆడతారని అన్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. ఎస్సీ టీ20 లీగ్లో టీమిండియా మాజీ క్రికెటర్ అయిన దినేష్ కార్తిక్ సూపర్గా పర్ఫామ్ చేస్తున్నాడు. పేర్ల రాయల్స్ తరపున ఆడుతున్న దినేష్ కార్తిక్ జోబర్గ్ సూపర్ కింగ్స్పై 53 రన్స్ చేశాడు. ఈ క్రమంలో విహాన్ లోబన్ వేసిన ఓవర్లో హ్యాట్రిక్ సిక్సెస్ కొట్టాడు. కాగా టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని రికార్డును దినేష్ కార్తిక్ బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు దినేష్ కార్తిక్ టీ20లో 7501 రన్స్ చేశాడు. ఎంఎస్ ధోని 7432 రన్స్ రికార్డును దినేష్ కార్తిక్ బ్రేక్ చేశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా వచ్చే నెల 15th దుబాయ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ లేదా యూఏఈ టీమ్స్తో వార్మప్ మ్యాచ్ ఆడతారు. ఫిబ్రవరి 20th బంగ్లాదేశ్తో ఫస్ట్ మ్యాచ్ ఆడతారు. 23rd మన చిరకాలి అపోనెంట్ అయిన పాకిస్తాన్తో సెకండ్ మ్యాచ్ ఆడతారు. ఇంకా టీమిండియా ఆడే మ్యాచెస్ అన్ని దుబాయ్లోనే జరుగుతుంది. ఫిబ్రవరి 19th నుంచి ఈ మెగా ఈవెంట్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్ నేథన్ లయన్ వేసిన బాల్ను శ్రీలంక బ్యాటర్ ఆంజెలో మాథ్యూస్ డిఫెన్స్ ఆడాడు. కానీ ఆ బాల్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న ట్రావిస్ హెడ్ వెంటనే రియాక్ట్ అయ్యి తనకు దూరంగా వెళ్తున్న బాల్ని ఫుల్ లెంత్ డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. ఇంకేమో నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ క్రికెట్ ఫ్యాక్ట్స్, క్రికెట్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో లైక్ అండ్ కామెంట్ చేయను. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.